హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ నేవీ నుంచి చాలా డేస్ తర్వాత పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి మీకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు అండ్ ఎగ్జామినేషన్ కూడా లేకుండానే డైరెక్ట్గా మీకు షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు నెలకి 1,00,000కి పైగా సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఏమి కూడా కండక్ట్ చేయాలన్నమాట. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయి అనమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ నేవీ నుంచి అఫీషియల్గా ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఇది. మీకు ఎటువంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదు, జస్ట్ అప్లై చేయాలి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మీరు ఆఫీసర్ లెవెల్ హోదా అంటే లెఫ్టినెంట్ హోదా ఉన్నటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్లో అయితే చేరిపోవచ్చు అనమాట. స్టార్టింగ్లోనే మీకు నెలకి 1,00,000కి పైగా ఎవ్రీ మంత్ మీరు సాలరీ తీసుకోవచ్చు. అండ్ మనకి షార్ట్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీకు సర్వీస్ పీరియడ్ కూడా చాలా తక్కువ టైం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎక్స్ సర్వీస్ మెన్ హోదాని కూడా పొందొచ్చు అనమాట. మంచి ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి జాబ్స్ ఇవి. అండ్ మీరు ఫ్యూచర్లో కూడా ఇంకా మీరు పై స్థాయి హోదా ఉన్నటువంటి జాబ్స్ని కూడా మీరు పొందొచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి 16th May నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా స్టార్ట్ కాలేదు. మీకు 16th May రోజు సపరేట్గా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఎప్పటివరకు అప్లై చేయాలంటే 1st June వరకు అయితే టైం ఉంది. సో ఈ డేట్ లోపు అయితే మనము ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి సర్వీస్ పీరియడ్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ 10 సంవత్సరాల వరకు కూడా మీకు షార్ట్ సర్వీస్ కమిషన్ కింద తీసుకుంటారు సర్వీస్ పీరియడ్ అనేది. అంటే ఫస్ట్ 10 సంవత్సరాలు సర్వీస్ చేస్తే సరిపోతుంది. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు 4 years ఎక్స్టెన్షన్ అనేది చేస్తారనమాట. ఇది మనకి ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి జాబ్. ఇది మనకి చిన్న జాబ్ అయితే కాదు, గ్రూప్ ఏ లెవెల్ క్యాడర్కి సంబంధించి జాబ్స్ అనమాట. మీకు స్టార్టింగ్లోనే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సబ్ లెఫ్టినెంట్ హోదాలో మీకు జాబ్ ఇస్తారు. అప్పుడు మీకు గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి లెవెల్ 10th ప్రకారం మీకు బేసిక్ పేనే 56,100 అనేది ఉంటుంది. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్తో పాటు ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ అనేవి దొరుకుతాయి. మీకు అవ్వచ్చు, మీ పిల్లలకి అవ్వచ్చు, ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి జాబ్స్ అనేవి ఇంకా ఏ ఇతర జాబ్స్కి కూడా మీకు ఉండకపోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ పీరియడ్ కూడా మీకు ఇనీషియల్గా 2 years అయితే ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఇదే సాలరీ ఉంటుంది. అంటే మనకి 1,00,000కి పైగానే సాలరీ ఉంటుంది. అలాగే మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ని కూడా మీరు పొందొచ్చు అనమాట. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏ వెబ్సైట్ నుంచి అప్లై చేయాలి అంటే joinindiannavy.gov.in యొక్క అఫీషియల్ వెబ్సైట్ త్రూగానే ఈ వేకెన్సీస్కి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందని చెప్పాను కదా. మీకు ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమాలలో 6 weeks నేవల్ ఓరియంటేషన్ కోర్సులో భాగంగా వాళ్ళే మీకు ట్రైనింగ్ అనేది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే పెళ్లి కానటువంటి
పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ఉంటారు, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పెళ్ళి అయిపోతే మాత్రం ఈ వీడియోని అయితే మీ పెళ్ళి కానీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా అయితే షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఇలాంటి నోటిఫికేషన్స్లో అన్మ్యారీడ్ వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. సో ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ బేస్డ్ ఆన్ నార్మలైజేషన్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ. సో మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే సో అభ్యర్థులను డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుంది, పర్టికులర్గా ఇవన్నీ డీటెయిల్స్ అనేవి మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఇస్తారో దానికి మీకు ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారు. అండ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 16th May నుంచి స్టార్ట్ అవుతుంది. 1st June లోపు అయితే అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి 15 వేకెన్సీస్ ఉన్నాయి. సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. ఎందుకంటే మనకి ఇది మంచి సంఖ్యలో వేకెన్సీస్. ఎందుకంటే మనకి గ్రూప్ ఏ క్యాడర్ జాబ్స్కిలో ఇన్ని వేకెన్సీస్ ఉండడమే చాలా అరుదనమాట. సో మనకి ఇది ఏదో చిన్న స్థాయి ఉద్యోగాలు అయితే కాదు, మనకి పై స్థాయి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అన్నమాట. ఎస్ఎస్సి ఎగ్జిక్యూటివ్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్, ఐటీ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట. సో దీనికి అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం మీరు 60% మార్కులు అనేవి ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో 10th క్లాస్ లెవెల్లో అండ్ 12th క్లాస్ లెవెల్లో కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. దాంతోపాటు మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు. మనకి 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎంసీఏ విత్ బీసీఏ అంటే బీసీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కానీ, లేదంటే నార్మల్గా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కానీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎంఎస్సీ ఆర్ బీఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే సిఎస్సి కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్, కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్, డేటా అనలిటిక్స్. సో ఈ యొక్క విభాగాల్లో మీరు ఎంఎస్సి కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ చేస్తే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఎంసీఏ చేసుండే బీసీఏ లేదా బీఎస్సీ డిగ్రీ చేసినా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టుకోండి. షార్ట్ లిస్ట్ అయినట్లయితే మాత్రం మీ యొక్క లైఫ్ అనేది మారిపోతుంది అనమాట. అయితే ఒక ఇండియన్ నేవీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మనకి 1 January 2002 నుంచి 1 July 2007 లోపు జన్మించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండవు. ఈ యొక్క ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్కి తప్పనిసరిగా మీకు ఒక ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు, వాళ్ళు ఎప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఫ్యూచర్లో. కాబట్టి తప్పనిసరిగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకొని మీకు ఆన్లైన్ అప్లికేషన్ 16th May రోజు అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు డెఫినెట్గా వీడియో చేస్తాను. మీకు ట్రైనింగ్ వచ్చేసి జనవరిలో అయితే స్టార్ట్ చేయబోతామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెప్తున్నారు. కాబట్టి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి మాకు అనుకున్న వాళ్ళు సో నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ నాకు కామెంట్లో అడగండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.